ఈ ప్రాపర్టీని సేల్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ ఛానల్స్ బెటరా లేకపోతే ఫుడ్ బ్లాగర్స్ ఛానల్స్ బెటరా? సో దీనికి మనకు ఒక క్లియర్ ఎవిడెన్స్ అయితే దొరికిందనమాట. సో రీసెంట్గా బంజారా హిల్స్ నుంచి రియూమ్ అనే కేఫ్ మనకు సేల్కి అయితే వచ్చింది. మనం ఇనిషియల్గా కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నది అని చెప్పేసి మనకు రిప్లై అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత ఒక 2-3 వారాల గ్యాప్లో ఈ ఫుడ్ బ్లాగర్స్లో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళ ఒక 2-3 ఛానల్స్కి అయితే ఆయన ఇచ్చి ట్రై అయితే చేసినారు. చేసిన తర్వాత అక్కడ మిలియన్స్లో వ్యూస్ వెళ్ళినాయి, మంచి షేర్స్ వచ్చినాయి, లైక్స్ వచ్చినాయి. బట్ అక్కడ రెస్టారెంట్ అయితే సేల్ కాలేదు. నాకు 3 వీక్స్ తర్వాత మళ్ళీ ఆయన కాల్ బ్యాక్ చేసి మాకు అక్కడ సేల్ అయితే కాలేదు, నేను అక్కడైతే ట్రై చేసిన. సో నేను మీరు చెప్పిన ప్రైస్కి అయితే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, బట్ సేల్ చేసి పెట్టండి, నాకు 100% గ్యారంటీ కావాలని చెప్పేసి అడిగారు అనమాట. సో వితిన్ 1 వీక్లో మన ఛానల్లో పెట్టిన తర్వాత రియూమ్ కేఫ్ అయితే సేల్ అయిపోవడం జరిగింది. ఇక్కడ క్లియర్ రెఫరెన్స్ ఏంటి అంటే ఫుడ్ బ్లాగర్స్ కన్నా రియల్ ఎస్టేట్ ఛానల్స్, ఇన్వెస్టర్స్ ఉన్న ఛానల్స్ ఇక్కడ మీకు రిజల్ట్స్ ఉంటాయని 100% క్లియర్ రెఫరెన్స్ అయితే దొరికిందనమాట.